యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఇది మనందరకు శుభదినం. ప్రభు ప్రసాదించిన పవిత్రమైన పండుగ దినం. ఈ దినం మనందరం నూతనంగా నిర్మించుకున్నటువంటి మన దేవాలయాన్ని ప్రతిష్ట గావించబోతూ ఉన్నాం. ఈ శుభ సందర్భంలో ప్రభు మనపై కురిపించినటువంటి ఈ ప్రత్యేక దీవెనను స్మరించుకుంటూ ఆ ప్రభునకు మన హృదయపూర్వక వందనాలు చెల్లించుదాం. అలానే ఈ దినం మరియ మాత పండుగ కూడా. ఆ మరియ తల్లి మన సంఘంలోని ప్రతి కుటుంబాన్ని సందర్శించి దీవించాలని, మన సంఘాన్ని ఎప్పుడు కూడా కాచి కాపాడాలని వేడుకుందాం. మన ఈ వేడుకలలో దూరం నుంచి చేసినటువంటి మహాఘనత వహించినటువంటి ఎండి ప్రకాశం బిషప్ గారిని మన మధ్యకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారి ఏ పూజలో ప్రభు సందేశాన్ని అందించి అనేక మందికి భద్రమైన అభ్యంగ సంస్కారాన్ని కొత్తగా దివసప్సాన్ని ప్రసాదించబోతూ ఉన్నారు. కనుక ఈ సందర్భంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు దీవెనలు ఈ దేవాలయం ద్వారా మన గ్రామంలో, అలానే మన సంఘంలోని ప్రతి కుటుంబంలో ప్రవహించాలని, ప్రభు మనల్ని ఎప్పుడు కూడా అనేక విధాలా దీవించాలని, మంచి ఆరోగ్యంతో కాచి కాపాడాలని ప్రత్యేకంగా వేడుకుందాం. ఇప్పుడు మనం చేసినటువంటి తప్పిదల పాపలను తలంచుకొని దేవుని మన్నిపు కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మానతి జీవనకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. కమున వారి ప్రేమ
ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, ఈ స్థలంపై నీ అనుగ్రహం ప్రవహింపచేయుము. ఇక్కడ నీ నామస్మరణ చేయు వారందరికీ నీ సహాయమును దయచేయుము. నీ వాక్కు శక్తి, దివ్య సంస్కార అనుగ్రహము విశ్వాసుల హృదయములను ఉత్తేజపరచునుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించి పాలించి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. మొదటి పఠనము ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనము నుండి 19వ వచనం వరకు. మొదటి పఠనము ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం నుండి 19వ వచనం వరకు. యాకోబు కళ. యాకోబు బెర్షెబా దాటి ఆరాను వైపు వెళ్ళు బాట పట్టెను. అతడు ఒకానొక చోటికి వచ్చి ప్రొద్దుగూకుటచే అక్కడ ఆగిపోయాను. ఆ చోటనున్న రాతిని తలదిండుగా చేసుకొని నిద్రపోవుటకు నడుము వాల్చెను. అతనికి ఒక కల వచ్చెను. ఆ కలలో ఒక నిచ్చెనను చూచెను. ఆ నిచ్చెన మొదలు నేలను తాకుచుండెను. దాని చివర ఆకాశమును అంటుచుండెను. దేవదూతలు నిచ్చెన మీదుగా ఎక్కుచును దిగుచును ఉండిరి. అప్పుడు యావే దేవుడు నిచ్చెన పైగా నిలుచుండి యాకోబుతో, నేను ప్రభుడను, నీ పితామహులకు అబ్రహామునకు ఈసాకునకు నేనే దేవుడను. నీవు పండుకొనని ఈ ప్రదేశమును నీకును నీ సంతతికిని అప్పగింతును. నీ సంతతి వారు భూరేణువుల వలె అసంఖ్యాకముగా పెరిగిపోయి నేల 4 చెరువులా వ్యాపింతురు. నీ ద్వారా నీ సంతానము ద్వారా భూమండలమందలి సకల వంశముల వారు దీవెనలు పడైదురు. నేను నీకు చేదోడు వాదోడుగా ఉందును. నీవు ఎక్కడికి వెళ్ళినను నేను నిన్ను కాపాడుచుందును. తిరిగి నిన్ను ఈ చోటికి చేర్చెదను. నేను చెప్పినదంతయు చేయు వరకు నిన్ను వదలను అని అనను. యాకోబు మేల్కొని, ఇక్కడ దేవుడుండుట నిజము, ఇది నాకు తెలియదు కదా అని అనుకొనెను. అప్పుడు అతనికి భయం పుట్టెను. అతడు, ఈ ప్రదేశం ఎంత భయంకరమైనది, ఈ తావు దైవ నిలయము, ఇది పరలోక ద్వారము అనెను. యాకోబు పెందల కడనే లేచెను. తలదిండుగా చేసుకున్న రాతిని తీసి స్తంభముగా నాటెను. దాని మీద తైలము పోసి దానిని దేవునకు అంకితము చేసెను. ఆ ప్రదేశమునకు బేతేలు అని పేరు పెట్టెను. ఇంతకుముందు ఆ నగరము పేరు లూజు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శక్తివంతుడవైన ప్రభు, నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. సర్వశక్తివంతుడవైన ప్రభు, నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి.
సర్వశక్తివంతుడవైన ప్రభు నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. సర్వశక్తివంతుడవైన ప్రభు నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. నేను ప్రభువు మందిరము దర్శింపవలనని ఉర్విల్లూరిపోవుచున్నాను, తపించిపోవుచున్నాను. నేను ప్రభువు మందిరమును దర్శింపవలనని ఉవ్విళ్ళూరిపోవుచున్నాను, తపించిపోవుచున్నాను. పూర్ణ హృదయంతోను ఆనందముతోను, పూర్ణ హృదయంతోను ఆనందముతోను సజీవుడైన దేవునికి గీతములు పాడుదను. సర్వశక్తివంతుడవైన ప్రభు నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. నీ బలిపీఠము చెంత పిచ్చుకలు కూడు కట్టుకున్నవి, వానకు వెలలు కూడా పిల్లలకు కూడు పెట్టుకున్నవి. నీ బలిపీఠము చెంత పిచ్చుకలు గూడు కట్టుకున్నవి, వానకో వెలలు కూడా పిల్లలకు గూడు పెట్టుకున్నవి. నీ మందిరాన నిరతము వసించుచు, నీ మందిరాన నిరతము వసించుచు ఎల్లవేళలా నిన్ను స్తుతించువారు ధన్యులు. సర్వశక్తివంతుడవైన ప్రభు నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. సర్వశక్తివంతుడవైన ప్రభు నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. అన్యులా ఇండ్లలో వేయి నాళ్ళు గడుపుట కంటే నీ మందిరమున ఒక్కరోజు వసించుట మేలు. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 9వ వచనం నుండి 17వ వచనం వరకు. మేము దేవుని సేవలో కలిసి పనిచేయువారము, మీరు దేవుని పొలము, మీరు దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు నాకు ఒసగిన అనుగ్రహముతో నేర్పరియగు శిల్పి వలె పనిచేసి పునాదిని వేసి తిని, వేరొకడు దానిపై నిర్మించుచున్నాడు. కానీ తన నిర్మాత విషయమున ప్రతి వ్యక్తియు జాగ్రత్తగా ఉండవలెను. ఏలయన యేసుక్రీస్తు అను దేవుడు వేసిన పునాది తప్ప వేరొక పునాదిని ఎవడునూ వేయచాలడు. పునాది పైన కట్టడములో కొందరు బంగారమును వెండిని
అమూల్యమగు శిలలను ఉపయోగింతురు. మరికొందరు చెక్కను, ఎండుగడ్డిని, రెల్లు దుబ్బును వాడుకుందురు. క్రీస్తు దినమున దానిని బహిరంగపరిచిన వాడు ఒక్కొక్కని పనితనము తెలియనగును. ఏదైనా ఆనాటి అగ్నిజ్వాలల ప్రతి వ్యక్తి పనితనమును బహిరంగపరచును. ఆ అగ్ని దానిని పరీక్షించి దాని నిజ స్వభావమును ప్రదర్శించును. పునాదిపై ఒకడు నిర్మించిన కట్టడము ఆ అగ్నికి నిలిచినచో అతడు బహుమానము పొందును. కానీ ఎవరి కృషి అయినను దగ్నమైపోయినచో అతడు తన బహుమానమును కోల్పోవును. కానీ ఆ అగ్ని నుండి తప్పించుకొనెను అనునట్లు అతడు మాత్రము రక్షింపబడును. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా? ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వానిని ధ్వంసము చేయును. ఏలైనా దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. మాధుర్యమైనది ప్రభు యేసుని వాక్యము, మదిని పులకించే సుధలు చిందించే. ప్రభు క్రీస్తుని వాక్యము మాధుర్యమైనది ప్రభు యేసుని వాక్యము, పులకించే సుధలు చిందించే. ప్రభు క్రీస్తుని వాక్యము హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 13వ వాక్యము నుండి 22వ వాక్యం వరకు. యూదుల పాస్కా పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని
డబ్బులు మార్చువారిని ఆయన చూచెను. ఆయన త్రాళ్లతో కొరడాపేని గొర్రెలను ఎడ్లను అన్నింటినీ ఆలయం వెలుపలకు తోలెను. డబ్బులు మార్చువారి నాణ్యములను చిమ్మివేసి బల్లలను పడద్రోసెను. పావురములను అమ్మువారితో, వీనిని ఇక్కడ నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అని చెప్పెను. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అను లేఖనమునందలి వాక్యము శిశువులకు అప్పుడు తలపునకు వచ్చెను. యూదులు అప్పుడు ఆయనతో, నీవు ఈ కార్యములు చేయుటకు మాకు ఎట్టి గురుతును చూపెదవు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 రోజులలో లేపుదును అని వారికి సమాధానమిచ్చెను. ఈ ఆలయ నిర్మాణమునకు 46 సంవత్సరములు పట్టినవి. నీవు దీనిని 3 రోజులలో లేపగలవా అని యూదులు తిరుగు ప్రశ్న వేసిరి. కానీ వాస్తవముగా ఆయన పలికినది తన శరీరమును ఆలయమును గురించియే. ఆయన మృతులలో నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకొనిరి. వారు లేఖనమును యేసు చెప్పిన మాటను విశ్వసించిరి. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును. ఇది జీవమసుగు క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగుగాక. మన ప్రియతమ పీఠాధిపతులు, గౌరవనీయులు, మహాఘనత వహించిన గాలిబాలి తండ్రి గారికి మరియు విచారణ గురువులైనటువంటి శ్రీ ఫాదర్ ఆశీర్వాదం గారికి, ఇక్కడ చేరినటువంటి నా సహోదర గురువులందరికీ, మఠవాసులకు, విశ్వాసులకు, చిన్ని బిడ్డలకు ఈ దినం ప్రథమ దివ్య సప్రసాదమును, భద్రమైన అభ్యంగమును స్వీకరించే ఈ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఈ నూతన ఆలయ ప్రతిష్టోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు ఎంతో గొప్పవాడు, చాలా చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే, మనం యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనంలో స్వయంగా యావే ప్రభువే తెలియచేయటం మనం చూస్తూ ఉన్నాం. ఆకాశం నాకు సింహాసనం, భూమి నాకు పాదపీఠం, మీరు నాకెట్టి మందిరమును కట్టుదురు, ఎట్టి విశ్రమ స్థానమును నిర్మించెదరు అని చెప్పి దేవుడు ఎంత గొప్పవాడంటే, తానే స్వయంగా మనకు తెలియపరిచినట్టు ఈ సువిశాలమైనటువంటి ఆకాశం ఎంత గొప్పదో మనకు తెలుసు. అది కేవలం ఆయన కూర్చుండటానికి సరిపడే ఒక కుర్చీ లాంటి, సింహాసనం అంటే ఒక కుర్చీ. మరి ఈ సువిశాలమైనటువంటి భూమి అంతా కూడా కేవలం ఆయన పాదాలు మోపటానికి సరిపడేటువంటి పాదపీఠమే. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మరి దేవుడు ఎంత గొప్పవాడు అని. అంత గొప్ప దేవునికి మనం ఆలయాన్ని నిర్మించటం మనకు సాధ్యమవుతుందా? అసాధ్యమైనటువంటి విషయం. అయినా కానీ దేవుడు మన యొక్క తండ్రి, మనం ఆయన యొక్క బిడ్డలం. మనం చూస్తూ ఉంటాం మన ఇళ్ళల్లో ఏ విధంగా తండ్రి లేదా తాత ఎంత పెద్దోళ్ళు అయినప్పటికీ కూడా చిన్న పిల్లలు వారు ముచ్చట తీర్చడానికి, వారిని సంతోషపెట్టడానికి వాళ్ళు కూడా చిన్న పిల్లలుగా మారి వాళ్ళతో ఆడుకోవటం, వాళ్ళు చెప్పినట్లు చేయటం మనం చూస్తూ ఉంటాం. అవునా కాదా? ఇళ్ళల్లో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. అలాగే
మన మీద ఉన్నటువంటి ప్రేమ కొద్దీ మన తండ్రి అయిన దేవుడు మనం ఎంతో ఇష్టంగా ప్రేమగా నిర్మించుకున్నటువంటి ఆలయంలో తాను నివసించటానికి, తన యొక్క నివాసం ఏర్పరచుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇది మనకెంతో ఊరటను ఓదార్పును కలిగిస్తుంది, మరెంతో సంతోషాన్ని కూడా కలిగిస్తూ ఉన్నది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అందుకే మనం నిర్మించుకునే ఆలయం ఎంత చిన్నదైనా, ఎంత పెద్దదైనా, ఎంత సుందరమైనదైనా లేదా మరి కడు సాధారణమైనది అయినప్పటికీ కూడా దేవుడు వాటేటిని కూడా లెక్క చేయకుండా మన మధ్యకు వస్తూ ఉన్నాడు, ఆలయంలో నివసిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకే ఆనాడు ఏ విధంగా సొలొమోను రాజుకు వాగ్దానం చేసి ఉన్నాడో, దావీదు కాదు కదా తన కుమారుడు సొలొమోను ఆలయాన్ని నిర్మిస్తాడు అని చెప్తాడు. సొలొమోను ఆలయాన్ని నిర్మించి ఈ విధంగా ప్రార్థించాడు. రాజుల దినచర్య 2వ గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. సొలొమోను చేసిన ప్రార్థన ఈనాడు మనందరి యొక్క ప్రార్థన, మన పీఠాధిపతులు చేసినటువంటి ప్రార్థన మనందరి తరపున కూడా. మరి సొలొమోను చేసినటువంటి ప్రార్థన ఎలాంటిది? ప్రభు, మేమిచ్చట చేసిన ప్రార్థనలను దయతో ఆలకించుము. నా దేవా, నా ప్రభువా, నీ బలసూచకంగా ఉన్న ఈ నిబంధన మందసమును గాంచి ఇక లెమ్ము, నీ విశ్రాంతి స్థలమునకు తరలి రమ్ము. దేవా ప్రభువా, నీ యాజకులు రక్షణ పరివేష్టితుల గుదురుగాక, నీ ఉపకారములను పొంది ఈ జనులు ఆనందింతురుగాక. ఓ ప్రభువైన దేవా, నీ అభిషక్తిని తిరస్కరించకము. ప్రభు, నీ సేవకుడైన దావీదునకు నీవు చేసిన ఉపకారములను స్మరించుకొనుము అని ఆలయం నిర్మించి దాన్ని ప్రతిష్ఠించటానికి ముందుగా సొలొమోను చేసినటువంటి ఈ గొప్ప ప్రార్థన. ఇది మనందరి ప్రార్థన కూడా. మనందరి తరపున మన తండ్రి గారు కూడా అదే ప్రార్థనను చేసి ఉన్నారు. మరి ఆనాడు ఏ విధంగా సొలొమోను ప్రార్థనను మన్నించి దేవుడు ఆ మందిరమును ఎన్నుకొని దానిలో ఉండటానికి ఇష్టపడి ఉన్నాడు, ఈనాడు కూడా మనకు మరి ముఖ్యంగా ఈ కొత్త చెరువు విచారణ బిడ్డలకు ఈ యొక్క వాగ్దానాన్ని ప్రభువు కూడా చేస్తూ ఉన్నాడు. నేను మీ ప్రార్థనను ఆలించి తిని, 7వ అధ్యాయం మరి 12వ వచనంలో, నేను మీ ప్రార్థనను ఆలించి తిని, ఈ దేశమున మీరు నాకు బలులు అర్పించుటకై అంగీకరించి తిని. మీరు ఈ దేవాలయములో అర్పించు ప్రార్థనలను ఎల్లప్పుడూ నేను ఆదరముతో ఆలకించెదను. నా నామము ఈ మందిరమున నిత్యము ఉండునట్లుగా దీనిని నేను ఎన్నుకొని పవిత్రపరచితిని. నా కనుదృష్టియు నా మనసును ఎల్లవేళలా ఈ ఆలయముపై ఉండును అని దేవుడు మనందరికి కూడా సమాధానమిస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారు. కాబట్టి ఈ విధంగా ఇది మనందరికీ ఎంతో గొప్ప సంతోషాన్ని కలిగించేటువంటి విషయంగా ఉంటుంది. కాబట్టి సహజంగానే ఈ ఆలయ ప్రతిష్ఠ యందు మనందరం కూడా ఎంతగానో సంతోషిస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, మనం ప్రార్థిస్తూ ఉన్నాము. మరి మన నుండి ప్రభువు కోరుకునేది ఏంటి? అదే అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. మీరు తాను చెప్పినటువంటి ఆ వాగ్దానం నెరవేరాలి అంటే ఆయన సాన్నిధ్యం మన మధ్య, ఆయన మహిమ మనతో ఉండాలి, ఈ ఆలయంలో ఉండాలంటే ప్రభువు కోరుతున్నది మీ దుష్కార్యములను విడనాడండి, మీ దుష్కార్యములను విడనాడండి, చిత్తశుద్ధితో సేవించండి, ఆరాధించండి, నా ఆజ్ఞలను పాటించండి అని కూడా ప్రభువు మనకు చెబుతున్నాడు. కాబట్టి ఒక ఒడంబడిక, ఒక ఒప్పందం అనేది ఎప్పుడూ ఇద్దరు వ్యక్తుల మీద జరిగేది. దేవుడు తన వైపు నుండి తన వాగ్దానాన్ని మనకిచ్చాడు.
ఇక మన వైపు నుండి మనం దేవునికి ఇవ్వవలసినటువంటి మాట, మన జీవితాలలో మనం దుష్కార్యములను వీడి సన్మార్గంలో నడుస్తామని దేవునికి మాట ఇవ్వాలి. అదేవిధంగా చిత్తశుద్ధితో, త్రికరణ శుద్ధితో ఈ ఆలయంలో చేరి దేవుని ఆరాధించాలి, దేవుని ప్రార్థించాలి. మన అనుదిన జీవితంలో, మన సంఘ జీవితంలో, మన కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో కూడా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించాలి, వాటి ప్రకారం జీవించాలి. తత్కారణంగా దేవుడు తన యొక్క నివాసాన్ని మన మధ్య ఏర్పరచుకుంటున్నారు. ఇప్పుడు మీకు తెలియజేస్తాం. అందరు చేతులు జోడించండి. ప్రియమైన బిడ్డలారా, మీరిప్పుడు పవిత్రాత్మను పొందుటకు ముందు జ్ఞాన స్నానమున మీరు చేసిన, లేక మీ పేరట మన శ్రీ సభలో ఏకమై మీ తల్లిదండ్రులు, జ్ఞాన తల్లిదండ్రులు చేసిన విశ్వాస ప్రమాణమును నూతన పరచమని మిమ్ము కోరుచున్నాను. కాబట్టి నేను అడిగే ప్రశ్నలకు అందరూ కూడా, మొత్తం అందరూ కూడా జవాబు చెప్పాలి. ఇక్కడ ఉండే వాళ్ళే కాదు, అందరూ జవాబు. ప్రియమైన బిడ్డలారా, మీరు పిశాచిని విడిచిపెట్టుచున్నారా? బాగా గట్టిగా చెప్పాలి. సాతానుకు భయం కలిగి వెళ్ళిపోయేటట మెల్లగా చెప్తే మీతోనే ఉంటుంది. చెప్పండి. మీరు పిశాచిని విడిచిపెట్టుచున్నారా? వెరీ గుడ్. మరి సాతాను యొక్క క్రియలను విడిచిపెట్టుచున్నారా? సాతాను యొక్క ఆకర్షణలను అన్నింటినీ విడిచిపెట్టుచున్నారా? మరి సాతానును మనం విడిచిపెట్టినప్పుడు, మన నుండి పారద్రోలినప్పుడు ఆ ఖాళీని మనం అలాగే ఉంచుకోకూడదు. దానిని మనం దేవునితో అనగా విశ్వాసంతో నింపేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు విశ్వాస ప్రమాణము చేయండి. ప్రియమైన బిడ్డలారా, మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నారా? వారి ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి పాటుబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిలో నుండి లేచి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారని విశ్వసిస్తున్నారా? పెంతెకోస్తు దినమున అపోస్తులపై వేంచేసి వచ్చిన వారును ఈనాడు ఈ ధృవీకరణ అభ్యంగా దేవద్రవ్యానుమానం ద్వారా మీకు అనుగ్రహింపబడనున్న ప్రభువును, జీవన ప్రదాత అయినగు పవిత్రాత్మను మీరు విశ్వసిస్తున్నారా? మన ఏక సత్య కథోలిక అపోస్తోలిక శ్రీసభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీరం యొక్క ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసిస్తున్నారా? ప్రియమైన బిడ్డలారా, ప్రియమైన సంగమ, క్రీస్తు ప్రభునందు ఇదే మన యొక్క విశ్వాసం. ఇదే మన సత్య ఏక కథోలిక అపోస్తోలిక సంఘము యొక్క విశ్వాసం. ఈ విశ్వాసమును ప్రకటించుటే మన గొప్పతనము, మన ఆనందము. ఆమేన్. ఆమేన్. వెరీ గుడ్. ఇప్పుడు నేను మీ మీద ఈ ముఖ్యమైనటువంటి ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థనను దేవుడు ఆలకించి మన్నించి తన ఆత్మను మీపై పంపుతూ ఉన్నారు. కాబట్టి మీరు మోకాళ్ళ మీద ఉండండి. పవిత్రాత్మ తన యొక్క వరాలను, ఆత్మ ఫలాలను మీకు అందచేయాలని ప్రార్థించుకోండి. ఇతరులకు బిడ్డల కోసం ప్రార్థించండి. మన యొక్క భద్రమైన అభ్యంగనాన్ని కూడా జ్ఞాపకపరుచుకుందాం. చిన్నగా మెల్లగా మ్యూజిక్ మెల్లగా. ప్రియమైన బిడ్డలారా, పితైన సర్వేశ్వరుడు తనచే ఎన్నుకోబడిన బిడ్డలను జ్ఞాన స్నానం ద్వారా నిత్యజీవము గల నూతన జన్మమును ప్రసాదించి ఉన్నారు. ఆ తండ్రి ఈ బిడ్డలపై పవిత్రాత్మను కుమ్మరించి క్రీస్తు పోలికగా ఆయన వారిని అభ్యంగనం చేయనట్లు పితైన సర్వేశ్వరుని ప్రార్థించుకుందాం. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మా ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి, నీటి వలనను పవిత్రాత్మ వలనను ఈ మీ బిడ్డలను పాపము నుండి విముక్తి గావించి వారికి నూతన జీవమును ప్రసాదించితిరి.
వీరి క్రైస్తవ విశ్వాస జీవితంలో సహాయముగాను మార్గదర్శిగాను ఉండుటకై మీ పవిత్రాత్మను వీరిపైకి పంపండి. వీరికి పవిత్రాత్మ వరములైనటువంటి బుద్ధిని, జ్ఞానమును, సత్విమర్శను, దృఢత్వమును, తెలివిని, దైవ భక్తిని, దైవ భయము అనెడు 7 జ్ఞాన వరములను దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మిమ్ము మనవి చేయుచున్నాము. ఆమేన్. వచ్చినప్పుడు నేను క్రిస్మా తైలంతో మీ నుదుటి మీద శిలువ గుర్తు వేసి మీ పేరు చెప్పి పవిత్రాత్మ వరముద్రను స్వీకరించుము అని చెప్తాను. అప్పుడు మీరేం చెప్పాలి? వెరీ గుడ్, ఆమెన్ అని బాగా చెప్పాలి. ఆ తర్వాత మీ చెంపపై నిమురుతూ, మెల్లగా నిమురుతూ, అంటే దాని అర్థం మిమ్మల్ని విశ్వాసంలో దృఢపరుస్తూ, ప్రోత్సహిస్తూ సమాధానము నీతో ఉండునుగాక అని చెప్పాలి. అంటే పవిత్రాత్మ వరమైనటువంటి శాంతి, సమాధానం ఎల్లప్పుడూ నీతో ఉండునుగాక. అప్పుడు మీరేం చెప్పాలి? మీ ఆత్మతోనూ ఉండునుగాక. మొదటిసారి ఆమెన్ అని చెప్పాలి, రెండోసారి మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఆ తర్వాత రింగు ముద్దు పెట్టుకొని, పీఠాధిపతి ఉంగరం ముద్దు పెట్టుకొని వెళ్ళి మీ స్థలంలో చక్కగా మోకాల మీదకి వచ్చే ప్రార్థన చేసుకొని ఆ తర్వాత కూర్చోండి. మేము ప్రార్థిస్తున్నాము. సమస్త ప్రపంచము ఒకే సృష్టికర్తను, ఒకే పరలోక పితను గల మానవులందరూ జాతి దేశ భేదములను పాటింపక ఒకరినొకరు సోదరులుగా భావించుకొనుచు పవిత్రాత్మయందు సుఖశాంతులతో కూడిన దైవరాజ్యమును భక్తి శ్రద్ధలతో వెదుకున్నట్లు ఓ సర్వేశ్వర మేము ప్రార్థించున్నాము. ఓ సర్వేశ్వర మేము ప్రార్థిస్తున్నాము.
కొద్దిసేపు మౌనముగా మీ మనస్సులో మీ యొక్క వ్యక్తిగత తలంపుల కోసం ప్రార్థించండి. నూతనముగా ప్రతిష్ఠించబడే దేవాలయంలో 3 కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని నమ్మకం ఉంది. మీ మనస్సులో మంచి ఉద్దేశంతో ప్రార్థించుకొనండి. సర్వేశ్వర, అత్యంత ప్రేమతో పవిత్రాత్మను అపోస్తుల పైన పంపితిరి. వారి ద్వారాను వారి వారసుల ద్వారాను మీ ప్రజల కొసగిన వసంగ చిత్తగించితిరి. పవిత్రాత్మ ప్రభావముతో ప్రథమమున సువిశేషణ బోధన ద్వారా అపోస్తులు వ్యాపకము చేసిన విశ్వాసమును, దైవ ప్రేమను సకల విశ్వాసుల హృదయములలో దృఢపరిచి దినదినము అభివృద్ధి చెందినట్లు చేయండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలినవారా దయచూపండి, దీనవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, చూపండి, దీనవారా దయచూపండి, మా మంచి పునీతులారా, శ్రీ యేసు పోలికలారా, మా మంచి పునీతులారా, శ్రీ యేసు పోలికలారా, మా కొరకు ఎడతెగక ప్రార్థించుము, మా కొరకు ఎడతెగక ప్రార్థించుము, దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో, పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకోనండి, సర్వేశ్వరుని మాత, మా కొరకు వేడుకోనండి, పునీత మిఖాయేలు గారా, మా కొరకు వేడుకోనండి, పునీత గాబ్రియేలు గారా, మా కొరకు వేడుకోనండి, పునీత రఫాయేలు గారా, మా కొరకు వేడుకోనండి, పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకోనండి, పునీత జ్వానేసు గారా, మా కొరకు వేడుకోనండి, సకల ప్రవక్తలారా, మా కొరకు వేడుకోనండి, పునీత పౌలు గారా, మా కొరకు వేడుకోనండి. ప్రార్థించుదము. సర్వమును సుధించి పాలించు సర్వేశ్వర, నీవు భూలోకమున నిరతము నిన్ను స్తుతించి మయపరుచు ఒక ఆలయమందు నివసింప చిత్తగించున్నావు. దయతో మా ప్రార్థన ఆలకించి ఈ ఆలయ సంరక్షకులకు పునీత పేతురు గారి దీవెనల బలంతో ఈ ఆలయమున పరిశుద్ధ కన్య మరియమ్మ మరియు సకల పునీత ప్రార్థనా సహాయమున నీ దివ్యవయముతో ప్రవేశించి నీ కృపానుగ్రహం ప్రసాదించి పవిత్రపరచము. పవిత్రమైన దాన్ని సరదా కాచి కాపాడము. ఈ ఆలయ నిర్మాణం ద్వారా మాలోని కోరికలను పరిపూర్తి చేయి అనుగ్రహించి మా ఆధ్యాత్మిక విరోధులను
ఈ స్థలం నుండి పారద్రోలు నిన్ను బ్రతిమాలుస్తున్నాము. మా ప్రభు క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము. క్రిస్మా తైలముతో బలిపీఠమును అభిషేకించుట. పీఠాధిపతులు ఇరువురు కూడా క్రిస్మా తైలముతో ఈ బలిపీఠాన్ని అభిషేకిస్తుండగా విచారణ గురువులు, డీన్ గురువులు దయచేసి సహకరించమని కోరుతూ ఉన్నాము. క్రిస్మా తైలాన్ని జ్ఞానస్నాన సాంగ్యమందును, ధృవీకరణ సాంగ్యమందును మరియు గురుత్వ అభిషేక సాంగ్యమందును ప్రోక్షించి అభిషేకిస్తారు. ఇది దైవ అభిషేకానికి గుర్తు కావున ఈ సమయంలో పీఠాధిపతులు ఇరువురు ఈ పీఠాన్ని క్రిస్మా తైలంతో అభిషేకించి పవిత్రపరచి దివ్యబలి పూజను సమర్పించుటకు అంకితం చేస్తారు. పూర్వమిల డీన్ గురువులు ఫాదర్ జాల విజయభాస్కర్ గారు, అలాగే ప్రొద్దుటూరు డీన్ గురువులు ఫాదర్ కొడవటికంటి విజయబాబు గారు కూడా సహకరిస్తారు. నీ ఆలయమున ఒక్క దినముండుట వేయి దినముల దీవెన నాకు. నీ ఆలయమున ఒక్క దినముండుట వేయి దినముల దీవెన నాకు. నీ సన్నిధిలో నిరతము నిలుచుట, నీ సన్నిధిలో నిరతము నిలుచుట జీవిత కాలపు ధన్యత దేవా, జీవిత కాలపు ధన్యత దేవా. నీ ఆలయమున ఒక్క దినముండుట వేయి దినముల దీవెన నాకు. గురువులతో చేరి బలి అర్పించ. ఇప్పుడు మనం ఈ బలిపీఠాన్ని క్రిస్మా తైలంతో అభిషేకించమని తండ్రి దేవుని ప్రార్థించుదాం. ప్రేమానితుడైన దేవుడు, నీ నామాన్ని స్తుతించి మయపరచుట మాకు యుక్తము. నీ పవిత్ర వాకుతోనూ దివ్య సంస్కారములతోనూ మేము సంతృప్తి పరపడుటకు నిర్మించిన ఈ స్థలము ఆరాధనకు నిలయము. ఈ ప్రార్థనా గృహమును నీ నిత్య సేవకు అంకితమివ్వ. ఈనాడు మేమందరం మీ సమక్షమున చేరి ఉన్నాము. ఆయన మహిమ ద్వారా పెళ్లి కుమార్తె తేజస్సు పొందినట్లు, కన్యక తన విశ్వాసం ద్వారా భయంతో నింపబడినట్లు, పవిత్ర ఆత్మశక్తి ద్వారా ఆస్థితపడినట్లు, ప్రభుని పవిత్ర రక్తం ద్వారా తల్లి శ్రీసభ ఫలప్రదమైనదిగా పవిత్రపరచబడును. ఇతరునే శ్రీసభ పరమరాశింపబడుతున్నాయి. ప్రభు ఎన్నుకున్న ద్రాక్షతోటే ఈ పవిత్రమైన శ్రీసభ, దాని కొమ్మలు ప్రపంచమంతటా వ్యాప్తి చెందినవి. దాని తీగలు శిలోబ్రాన్ నుండి ప్రాప్తి స్వర్గ రాజ్యమును చేరుస్తున్నవి. ఓ సర్వేశ్వర, నీ నివాసస్థలము మా మధ్య ఉండటం వలన శ్రీసభ దివ్యత పొందినది. ప్రభువా, ఈ ఆలయమునకు నీవే మూలరాయిగా ఉండి సజీవశిల్లనట్టి అపోస్తుల మీద నిర్మాణము కావించావు. గొర్రెపిల్ల యొక్క మహిమ తేజస్తో పునీత ప్రార్థనా స్వరంతో నిండిన ఈ ఆలయం కొండపై నిర్మించబడి ప్రపంచమంతటికి చొక్కానిగా ఉండు నగరముగా మయంపరపడినది. ఓ సర్వేశ్వర, ఈ ఆలయాన్ని సకల కాలాల పాటు పవిత్రతకు నిలయముగా మరి ఈ పీఠాన్ని నీ కుమారుడైన క్రీస్తు ద్వారా దీవులు అర్పించి పవిత్ర పీఠముగా పరలోకం నుండి నీ ఆత్మను పంపి మయంపరచండి. ఈ స్థలమందే నిత్య జీవపు నీరు పాపాత్మల యొక్క పాప అవమానాన్ని తుడిచివేయునుగాక. ఇతడునే నీ ప్రజలు తమ పాప జీవితానికి మరణించి నీ అనుగ్రహపూర్వకమైన బిడ్డలుగా మరలా నూతనంగా జన్మింతురుగాక. ఈ స్థలమందు నూతన జీవాన్ని పొందువారు నీ బిడ్డని గౌరవాన్ని వస్త్రాలుగా ధరించి
ఆనందోత్సాహంతో శాంతితో నిండిన ఈ రాజ్యంలోనికి ప్రవేశించినట్టుగా దీపమని వేడుకొనిస్తున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేస్తున్నాము. పీఠాధిపతులు ఇప్పుడు ధూపం వేస్తారు. బలిపీఠానికి ధూపం వేస్తారు. అటు తర్వాత బలిపీఠాన్ని సిద్ధపరచుట. హృదయ వేదనలు మనవిసేయగా గురువులతో చేరి బలి అర్పించగా హృదయ వేదనలు మనవిసేయగా కరుణమూర్తివని నీదరి చేరగా కరుణమూర్తివని నీదరి చేరగా శాంతిని ఒసగుమా మరియతనూజా శాంతిని ఒసగుమా మరియతనూజా నీ సన్నిధిలో నిరతము నిలుచుట నీ సన్నిధిలో నిరతము నిలుచుట జీవిత కాలపు ధన్యత దేవా జీవిత కాలపు ధన్యత దేవా నీ ఆలయమున ఒక్క దినముండుట వేయి దినముల దీవెన నాకు దేవదూతలు నిన్ను కీర్తించగా పరిశుద్ధులు నిన్ను వేనోళ్ళ పొగడగా దేవదూతలు నిన్ను కీర్తించగా పరిశుద్ధులు నిన్ను వేనోళ్ళ పొగడగా అల్పులమైన మా స్తుతి గానము అల్పులమైన మా స్తుతి గానము నీ పదములు చేర భాగ్యమునొసగుము నీ పదములు చేర భాగ్యమునొసగుము నీ సన్నిధిలో నిరతము నిలుచుట నీ సన్నిధిలో నిరతము నిలుచుట జీవిత కాలపు ధన్యత దేవా జీవిత కాలపు ధన్యత దేవా నీ ఆలయమున ఒక్క దినముండుట వేయి దినముల దీవెన నాకు నీ ఆలయమున ఒక్క దినముండుట వేయి దినముల దీవెన నాకు సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమౌటలా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, శ్రీ సభానందాయకముగా అర్పించు కానుకలు నీకు అంగీకారయోగ్యముగా ఉండునుగాక. ఈ పవిత్ర మందిరం సమావేశమైన ఈ ప్రజలందరూ ఈ దివ్యాహార రహస్యముల ద్వారా నిత్య రక్షణ వరం పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన
దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. పరమ పవిత్రుడైన తండ్రి, మేము ఎల్లప్పుడూ ఎచ్చోడు నీ కృతజ్ఞత వందనములు చెల్లించడం యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీ దివ్యనామం ఎల్లడలా సన్నుతించబడినట్లు లోకమంతటిని మహిమాయలముగా ఏర్పరచుకుంటేవి. ఆయనను నీ ఆరాధనకు సంస్థమైన స్థలము నీకు ప్రతిష్ఠించుకున్న అవకాశము కల్పిస్తున్నావు కనుక మానవుల శ్రమతో నిర్మింపబడిన ఈ ప్రార్థనాలయమును నీ మహత్వమునకు అంకితమునకు ఆనందిస్తున్నాము. ఇది నిజమైన ఆలయ పరమ రహస్యం సూచిస్తున్నది. ఇది పరలోక విరుసులేములు నక్షత్రముగా వలయిస్తున్నది. ఏలైనా కన్యమాత నుండి జనించిన నీ కుమారుని శరీరము నీ ఆలయముగా నీకు ప్రతిష్ఠింపబడినది. దాని యందు పరిపూర్ణ దైవత్వ వాస్తవయుడినట్టు చేసితివి. క్రీస్తుములు రాయగా నుండి అపోస్తుల పునాదిపై నీవు శ్రీసభను పవిత్ర నగరముగా నిర్మించితివి. పవిత్రాత్మ ద్వారా జీవ పోసుకొని ప్రేమతో బంధింపబడి ప్రత్యేక శిలతో కట్టబడిన నగరమే అది. అక్కడ క్రీస్తు అమరజ్యోతి నిత్యము ప్రకాశించును. అక్కడనే నీవు కలకాలం సమస్తమై ఉందువు. కావున క్రీస్తు ఆరామే దూతల పునీతులతో ఏకమై నీ మహిమను ప్రకటించు నిరంతరం నిశ్చించినట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మేమంతా నిన్నవి మహోన్నతమా హోసానా ప్రభు నామమున చేయువారు ధన్యులు. మహోన్నతమా హోసానా. పావన పిత నీవు నిక్కముగా పవిత్రుడు. నీ సృష్టి అంతయో నిన్ను సంచడాయుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు వారు పవిత్రాత్మ ప్రభావం సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుస్తున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మల అర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కారుకు నీ సమగ్ర తెచ్చి ఉన్నాం. పవిత్రాత్మ ద్వారా వీడిని పవిత్రపరుసా బ్రతపాలుస్తున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీరక్తముల గురుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేరుస్తున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి తురించి శిష్యులకిచ్చు ఇట్లను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపరిహారమునకై దారబోయబడును. దీని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీ మరణము వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాత్మక శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణను స్మరించు. అతడు మరలా వేయించి నిద్ర చూసమేము ఈ పవిత్ర జీవన బలిని కృతంతో నీకు అర్పిస్తున్నాము. నీ పవిత్ర శిశవ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుతున్నాము. తన మరణము ద్వారా మమ్మల్నితో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీరక్తులతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లా దయచూపము. వారే మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించెదరుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యంగా పవిత్ర కన్య అయిన దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ వారితో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులుగా చేయుడు.
ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాం. ఈ లోకమున యాత్ర చే మీ శ్రీసభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ పాపు గారిని, గాలిబాలి పీఠాధిపతులను, ఎండి ప్రకాశం పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ, ఈరోజు ధృవీకరణ సాంగ్యములో భద్రపరచబడిన పిల్లలందరినీ, సత్ప్రసాదము స్వీకరించే వారందరినీ ప్రేమయందును దృఢపరచండి. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. నీవు ఈ లోకము నుండి పిలుచుకున్న ఫాదర్ వాండర్వాల్ ఈ గ్రామ స్థాపకుడు, ఆయన్ను స్మరించుకొని జ్ఞాపకముంచుకున్నాము. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థుడైన ఇతడు అతని ఉత్థాన మహిమలోనూ పాల్గొనుగాక. అప్పుడు మృతులను శరీరములతో లేపుడు క్రీస్తు మా దీన శరీరములను అతని మహిమగల శరీరమును పోలియుండునట్లు చేయనని నమ్ముచున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మరియు నీకు ప్రియమనర్చి ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుదుముగాక. అప్పుడు నీవు మా కన్నీటిని అంతటినీ తుడిచివేయుదువు. ఆనాడు మా దేవుడు అయిన నిన్ను నీ నిజరూపమును గాంచగలుగుదుముగాక. మరియు మేము నిన్ను పోలియుండి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా సర్వకాలము నిన్ను స్తుతింతుము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప శాసింతము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభువాన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహణ పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమ నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ సత్సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు
శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమైక పాపం పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను గాను, కానీ ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కడలో విందు. ఈ విందు విందు కమ్మని విందు. ఈ విందు విందు కమ్మని విందు. రండిరా రండి దైవ జనమ దివ్యమైన ఈ ఆహారము సరిగారి సారిసా, సరిగారి సారిసా. రండిరా రండి దైవ జనమా ధన్యమైన మన ప్రభుని విందు. రండిరా రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమ ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు. పరమాత్ముని విందు పరలోకపు. పరమ తండ్రి, సకల మానవాళి ప్రేమ బాంధవ, మీ ప్రియతమ కుమారుని ఈ యొక్క స్వరూపమును ఆశీర్వదించండి. ఆయన వలె మేమును ఇతరులకు సహకరించినట్లు ప్రసాదించి మీ పవిత్రాత్మ ఆనందానుభవములో మేమును పాల్గొన్నట్లు దయచేయుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మేము మిమ్ము ఆరాధించి స్తుతించుచున్నాము. ఏలయనగా మీ తిరుస్లివ చేత లోకమును రక్షించితిరి. ప్రార్థించుదాము. పరమ పవిత్రుడవు ప్రభువునైన మా తండ్రి, మీ నుండియే మాకు మోక్షాహారం లభించినది. క్రీస్తు శరీర రక్తముల భద్రపరచ మేము తయారు చేసుకున్న ఈ దివ్య మందసమును ఆశీర్వదించండి. దివ్య సప్రసాద రూపంలో వెలసి ఈ దివ్య మందసంలో నివసించు మీ కుమారుని మేము ఆరాధించి వారితో వారి రక్షణలో ఐక్యత పొందినట్లు ఆశీర్వదించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఓ
మాయాత్మా భోజనమా మా మధుర పానమా ఓ మోక్షయనమా ఓ దివ్య మందసారి మాయాత్మా భోజనమా. సహోదరి సహోదరులారా, ఈ దేవాలయ ప్రతిష్ట చివరి దశకు మనం చేరుకున్నాం. ఇప్పుడు దేవసాదాన్ని కూడా మనం పెట్టెలో పెట్టి దీవించాం, ఆశీర్వదించాం. దాని తాళ చెవులను అధికారపూర్వకంగా విచారణ గురువు ఫాదర్ ఆశీర్వాదం గారికి ప్రసాదిస్తున్నాను. మేము మిమ్ము ప్రేమించుచున్నాము, అనుదినము మిమ్ము అనుసరింప యత్నించుచున్నాము. అందులో వలవి శక్తిని వరప్రసాదమును దయచేయుడు. మీ మాతయు మా మాతయును అయిన దైవ మరియమ్మ గారి ఈ స్వరూపమును ఆశీర్వదించండి. మేము ప్రేమించి సేవించుట యందు ఆమెను అనుసరించుటకు మమ్ము దీవింపుడు. యేసు ప్రభు సదాకాలము మేము స్తుతించెదము. ఆమేన్. మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. వారు మీరే, మీ గర్భఫలమునకు చేసు ఆశీర్వదింపబడిన వారగుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. అలాగే మన దేవాలయంలో ఉన్నటువంటి పునీత జోజప్ప గారి యొక్క స్వరూపమును ఆశీర్వదించమని జమలమడుగు విచారణ గురువులైనటువంటి రెవరెండ్ ఫాదర్ బి శాంసన్ గారిని ఆహ్వానిస్తున్నాం. పునీత జోజప్ప గారి స్వరూపమును ఆశీర్వదించి దీవించండి. మీ శక్తితో నింపండి. వారి మాతృక సహాయమున మేము హృదయపూర్వకముగా ప్రేమించినట్లును విశ్వాస పాత్రులముగా నీతిమంతులముగా మిమ్మల్ని సేవించినట్లు మా అందరిని కరుణించండి. ఈ ఆ స్వరూపమును దీవించండి. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయ వారందరి మనవులను మీరు దయచేయండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఫాదర్ ఎన్ అరుణ్ కుమార్ గారు ఆలయ స్వరం అనేటువంటి సీడీని ఆవిష్కరిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఫాదర్ అరుణ్ గారికి అభినందనలతో పరిశుద్ధ శిలువ దేవాలయ ప్రతిష్ట జ్ఞాపిక మహాలయ స్వరము సంగీతం శ్రీ మదిరి నవీన్ గారు, రచన స్వరకల్పన సమర్పణ గురు శ్రీ అరుణ్ కుమార్ నాయర్మూల గ్రామంలో వికసించినటువంటి విజయం అనేటువంటి ఫాదర్ వాండర్ వాలక్ గారి యొక్క జీవిత చరిత్ర కలిగినటువంటి చిన్ని పుస్తకం. ఇది చాలామందికి ప్రేరణగా ఉంటుంది. మరి ముఖ్యంగా గురువులకు ప్రేషిత కార్యానికి కావలసినటువంటి స్ఫూర్తిని ప్రేరణనిచ్చేటువంటి మంచి పుస్తకముగా ఉండనుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం.
మారుమూల ప్రాంతంలో వికసించిన విజయం. రెవరెండ్ ఫాదర్ పీటర్ వాండర్ వాలక్ గారి జీవిత విశేషాలు. వీరు 20వ తారీఖు 10వ నెల 1906వ సంవత్సరంలో జన్మించారు. ప్రభు దయ వలన స్వర్గములో చేరినటువంటి రోజు 31వ తారీఖు మే మాసము 1996వ సంవత్సరము. సరిగ్గా ఈనాటి దినమున వారు స్వర్గానికి పరలోక ప్రయాణం అయిపోయారు. కనుక ప్రత్యేకంగా వందనాలను తెలియజేసుకుందాం. విచారణ గురువులు ఫాదర్ బి ఆశీర్వాదం గారు, రచయిత శ్రీయుతులు ప్రభుదాస్ టీచర్. ఏలైనా ఆయన నా ఎడల గొప్ప కార్యములు చేసెను. లూకా సువార్త 1వ అధ్యాయము 46-48 వచనములు. పూజ్య పీఠాధిపతులు, గురువులు, కన్యాస్త్రీలు, విశ్వాసులు మరియు నూతన దేవాలయ కమిటీ సభ్యులు, సొసైటీ డైరెక్టర్లు, గ్రామ సంఘ పెద్దలు, యువత, మీ అందరికీ కూడా ముందుగా నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవం రెవరెండ్ ఫాదర్ పీటర్ వాండర్ వాలక్ గారి యొక్క 28వ వర్ధంతి మరియు కొత్తగా దివ్య సంస్కారాలు స్వీకరించినటువంటి ఈ పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుందాం. తొమ్మిది సంవత్సరముల నా యొక్క విచారణ గురువుగా ఈ యొక్క విచారణలో దేవుడు నా ఎడల ఉండి నన్ను నడిపి Brothers, Sie hier sind, zusammen mit Ihnen zu feiern und beten. Danke für Ihr Kommen. Happy to be here, and God bless this parish, and may you keep growing on your faith. Thank you. ఎంతో కృషి సలిపి ఈ దేవాలయాన్ని ఎంతో దేదీప్యమానముగా వెలుగుతున్నటువంటి ఆలయాన్ని నిర్మించడంలో అవిరళ కృషి సలిపినటువంటి మన విచారణ గురువు వారు బలవరపు ఆశీర్వాదం గారిని మీ అందరి తరఫున మన కడప మేతరాసన తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ భగవంతుడి దీవెనలు కోరుతూ ఉన్నాను. అలానే ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందించారు. ఈ ఆలయ నిర్మాణ విషయంలో పలు విధాలా సహకరిస్తూ వచ్చారు. ఆలస్యమైనప్పటికీ కూడా ఎంతో సుందరంగా మేము ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఇది చక్కగా నిర్మించబడింది, తీర్చిదిద్దబడింది. అలానే ఫాదర్ బాలరాజు ఎంతో సహకరించాడు. అలానే ఇతర గురువులు, ఫాదర్ దానం, ఇంకా ఎంతోమంది గురువులు సహకరించారు. వారందరికీ కూడా మా ప్రత్యేక వందనాలు. అలానే మన ఇంజనీర్ గారు చక్కగా నిర్మాణ విషయంలో పర్యవేక్షించారు. చాలా సంతోషం. అందరికంటే ఎక్కువగా మన పీఠాధిపతులు, నెల్లూరు పీఠాధిపతులు బాగా గ్రంథం వహించిన ప్రకాశం గారు ఎంతో ఉత్సాహంతో ఇక్కడికి వచ్చేసి సుమారు 100 మందికి భద్రమైన అభ్యాంగం దివసప్రసాదం అందించడంలో సహకరించినందుకు గారు వారికి ప్రత్యేక వందనాలు తెలుపుకుంటున్నాను. దేవాలయం పూర్తయిన దాకా ఫాదర్ ఆశీర్వాదం గారికి ట్రాన్స్ఫర్ లేదని చెప్పాం. సో అందువల్ల ట్రాన్స్ఫరు త్వరలో కావాలని త్వరగా ముగించాడు. చాలా సంతోషం. ట్రాన్స్ఫర్ ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ మొత్తానికి ఆలయాన్ని చక్కగా ముగించాడు. చాలా సంతోషం అన్నమాట. దాన్ని మీరు నిలబెట్టుకునే బాధ్యత మీది. సద్వినియోగం చేసుకోవాలి. మరి ముఖ్యంగా మీ పిల్లల్ని గుడికి బడికి పంపించి మంచి బుద్ధులతో చక్కగా పెంపొందాలని కూడా కోరుతూ ఉన్నాను. ఇప్పుడు చివరి ఆశీర్వాదం ఇస్తాం. మన విచారణ గురువు ఫాదర్ బల్లారపు ఆశీర్వాదం గారికి సొసైటీ డైరెక్టర్లు, పెద్ద మనుషులు కలిసి సమిష్టిగా అభినందనలతో, శాలువాతో, పూలమాలతోనూ స్వామికి వందనాలను తెలియజేసుకుంటున్నారు. గట్టి ఫాదర్ గారి యొక్క అత్తమ్మ అయినటువంటి లలితమ్మ, వారి యొక్క కుటుంబము ఈ యొక్క దేవాలయానికి కావలసినటువంటి మంచి గడియారాన్ని, గోడ గడియారాన్ని బహుమతిగా తీసుకొని వచ్చి ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మా.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన పవిత్ర వరముల ద్వారా మా యందు నీ సత్యమును కూర్చిన జ్ఞానం పెంపొందించుము. తత్ఫలితముగా మేము నీ పవిత్ర ఆలయంలో సదాని ఆరాధింతుముగాక. నీ దివసనిధిలో పురీతులందరితో పాటు నీ మహిమలో భాగస్థులవుతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ఆమేన్. ప్రత్యేక ఆశీర్వచనములకై చేతులు జోడించి శిరము వంచి దీవెనలు పొందుదాం. త్రిత్వైక దేవుని ప్రత్యేకమైనటువంటి దీవెనలు పొందుదాం. ప్రభు మీతో ఉండునుగాక. ఈ ప్రార్థనాలయానికి దోస్తు చేర పిలిచిన ఏ పరముల ప్రభు అయిన సర్వేశ్వరుడు తన స్వర్గపు ఆశీస్సులు మీపై మెండుగా కురిపించునుగాక. అన్ని తావులకును చెదిరిపోయిన తన బిడ్డలను తన కుమారుని యందు చేరదీయ తలపెట్టిన సర్వేశ్వరుడు మేము తన ఆలయముగాను పవిత్రాత్రి వస్త్రముగా రూపొందించునుగాక. దేవుడు మేము పూర్తిగా శుద్ధి చేసి మీ యందు వసించు సకల పురీతులతో పాటు మేము స్వర్గానంద వారసులు అవుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఆశ్రదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.